హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను సాంబార్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన పోపు అంతా పెట్టుకున్నాను. చూడండి, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మినపప్పులు, అలాగే దానికి కావాల్సిన కాయగూరలు అన్ని రకాలు వేసుకున్నాను. బెండకాయ అన్నీ ఇవి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను పోపు వేసుకుంటాను అనమాట. దానికి ముందు నేను ఇక్కడ వేరే కుక్కర్లో పప్పు ఉడుకుతుంది. ఇక్కడ చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. ఇవన్నీ ఏ రీతిగా అయ్యాలో నేను చూపిస్తాను. ఫస్ట్ వెల్లుల్లిపాయ వేస్తున్నాను. చూడండి, పోపులన్నీ వేసి వేయించుకుంటున్నాను. ఆ పోపులు వేగాక కాయగూరలు వేస్తాను. చూడండి, పోపు వేగిపోయింది. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేస్తున్నాం. అన్నీ కాయగూరలు అన్నీ ఒకటి ఒకటి వేసుకుంటే ఇలా పోపులో వేసిన కాయగూరలు మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ ఆయిల్తో వేసాయి కూడా. ముల్లంగి పీసెస్, ఆనపకాయ, ముల్లంగి, ఇది ముల్లంగి, రాడిష్ వేసాము. తర్వాత క్యారెట్ పీసెస్, తర్వాత బేబీ కార్న్, తీసేసాక తర్వాత క్యాప్సికమ్ పీసెస్. ఇది కొంతసేపు వేగాక మనం బెండకాయ, ములక్కాడ వేసుకుందాం. ఇవి కొంచెం వేగుతాయి కదా. తర్వాత చూడండి, అవి మగ్గాయి. అందులో ములక్కాయ పీసెస్ వేస్తున్నాం, అలాగే బెండకాయలు కూడా వేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ వేసాక కాస్త సాల్ట్, కాస్త పసుపు, ఉప్పు అన్నీ వేసి మగ్గబెడదాం. దానికి సరిపడిన సాల్ట్ వేసేసుకుందాం. అలాగే కొంచెం కారం కూడా. మనం ఇది సరిపోకపోతే పులుసు అన్నీ పోసాక అప్పుడు మనం టేస్ట్ చేయొచ్చు. ఒక్క స్పూన్ కారం అంతే. ఇవన్నీ చక్కగా కలిపేసుకుని మగ్గాక అప్పుడు మనం ఇంకా ఏమేమి వేయాలో నేను చూపిస్తాను. చూడండి, స్టవ్ మీద ముక్కలన్నీ ఉడుకుతున్నాయి. ఈ లోపల నేను పప్పు మెతుక్కున్నాను. అందులో ఆ పప్పులో పులుసు, చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను. అదంతా వేసాక అవి కాయగూరలన్నీ మగ్గాక అందులో వేసుకుందాం. అండి, మొత్తం ముక్కలన్నీ వేసి కుక్కర్ మూత పెట్టేశాను. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. అయ్యో, చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. అందులో కొంచెం పసుపు వేసుకుని వేస్తున్నాను. ఆ తర్వాత నేను పప్పు పులుసు కలిపి పెట్టుకున్నాను. అవి ఇందులో వేసేయచ్చు. పులుసు కలిపి పెట్టుకున్నాను కదా, అదే ఆ ముక్కల్లో వేసేసుకుందాం. ఇదే ఆంధ్ర స్టైలు పప్పు పులుసు అనమాట. పప్పు పులుసు కాదు, సాంబార్. ఇలా చేసింది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మళ్ళీ అది 2 రోజులైనా పాడవదు. వేసుకుని చక్కగా తినొచ్చు. చూడండి, ఇలా వచ్చింది కదా. ఇది బాయిల్ అయ్యాక మనం సాంబార్ పొడి వేసుకుని దించేసుకోవచ్చు. చూడండి, మన సాంబార్ ఎంతో చక్కగా మరిగిపోతుంది. అందులో సాంబార్ పొడి వేసుకుంటున్నాము. చూడండి, ఇది నేను చేసిన పొడి. నేను అది వీడియోలో కూడా పెట్టాను. మీకు కావాలంటే చూడండి. కాకపోతే మళ్ళీ అడిగితే నేను మళ్ళీ పెడతాను. అంతే. సాంబార్ పొడి చూడండి ఎంత మంచి వాసన వచ్చేస్తుందో. కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర కొంచెం తాలింపులో వేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాను. అంతేనండి, మంచి కమ్మనైన సాంబార్ రెడీ. ఇది నా స్టైల్ సాంబార్. మరి ఇలాగ ఎవరన్నా చేస్తారో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే అండి, ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియపరిచి కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.